ఎవరు కట్టారన్నది కూడా కాదు, ఇవన్నీ బాగా చేసుకోవటం మానేసి సంవత్సరం ఆ కాలం సర్వే చేసుకుంటానికే పొలాలు ఉంటే పంట నష్టం ఇవ్వాలని అది మిషనరీ అది వెళ్దని చెప్పి ఈ కాలం బాగా అందరికీ పంట అయిపోను. రిగెట్ మొన్న వాటర్ పొంగిపోయింది కదండి అక్కడ, అది ఇక్కడ ఉన్నటువంటి చాలా లిఫ్ట్ ఇరిగేషన్స్ పనిచేసేటటువంటి పరిస్థితిలో లేవు. ఉన్నటువంటి 1-2 కూడా ఒక మోటార్ 2 మోటార్లతోటి పనిచేస్తున్నాయి. ఇప్పుడు కాటవరం లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుంటే 2850 ఎకరాలు, సుమారు 3000 ఎకరాల వరకు ఈ వాటర్ తోటి రైతులు ఇక్కడ వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితి. ఇటువంటి స్కీమ్స్ని పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా స్కీమ్స్ కడతామని చెప్పేసి పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం అని చెప్పేసి ఇప్పుడు మొన్న ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేయవలసింది పోయి పిఠాపురంలో ప్రారంభోత్సవం చేశారు. అంటే ఇక్కడ రైతులకు భయపడి ఇక్కడ చేస్తున్నటువంటి పనులు అందరికీ కూడా అర్థమవుతుంది. ఇది ఒక దోపిడీదారి వ్యవస్థ. నిజంగా రైతులకు మేలు చేద్దామని కడుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో భూములు కబ్జా చేయడానికి, అదే రకంగా ఎంతవరకు దొరికిన మేరకు దోపిడీ చేసుకోవడానికి చేస్తున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో చాలా చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఆయన ప్రారంభించారు. చాలా వరకు చక్కగా పనిచేయటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి హయాం తర్వాత కొన్ని మోటార్స్ పాడయి పక్కన పెట్టడం జరిగింది. ఇవాళ పుష్కర్ కానీ చాగల్నాడు కానీ వీటిని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవడం మానేసి ఒక మోటార్ 2 మోటార్లతో అరకొర వ్యవహారం నడుస్తున్నప్పటికీ కూడా వేటిని దృష్టి పెట్టకుండా ఇప్పుడు ఇవాళ కాటవరం ఉంది, ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నా కూడా దీని గురించి ఆలోచించట్లేదు. ఇక్కడ ఇది గతంలో ఏం చేశారంటే మేము ఇక్కడ ఇసుక తీస్తాము, ఇసుక తరలించి ఈ స్కీమ్ని బాగు చేస్తాము అని చెప్పారు. ఇసుక మాత్రం దోసుకెళ్ళారు దొంగలు, స్కీమ్ మాత్రం అలాగే ఉంది. రైతులకి ఎవరికి ఉపయోగపడేటటువంటి పరిస్థితిలో లేదు. అందుచేత పూర్తి స్థాయిలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏవైతే గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రారంభమయ్యి పనిచేస్తూ మధ్యలో సాంకేతికమైనటువంటి ఇబ్బందులు వచ్చినాయో వాటిలన్నింటినీ కూడా బాగు చేయమని కోరుతున్నాము. అంతే తప్ప కొత్త స్కీములు మీరు కట్టవలసినటువంటి అవసరం లేదు. మీ దోపిడీదారు వ్యవస్థకు ఎక్కడైనా చెక్ పెడితే రైతులు సుఖంగా ఉంటారనేటటువంటి వాస్తవమైనటువంటి